పల్నాడు జిల్లా నరసరావుపేటలో సన్షైన్ ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీసులకు విద్యార్థుల తండ్రి ఫిర్యాదు చేశాడు. స్కూల్లో ఇద్దరు విద్యార్థులను హిందీ టీచర్ రఫీ రోజు కొడుతూ చిత్రహింసకు గురిచేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థుల తండ్రి రాము ఫిర్యాదు మేరకు టీచర్ రఫీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా సద్మాలూరు మండలం అండి, నెహ్రూ నగర్ కాలనీ, పప్పరం పంచాయతీ. మా పిల్లలు సన్షైన్ స్కూల్లో చదువుతున్నారు. 5 మంది, ఇద్దరు 7th క్లాస్ అండి. అయితే 7th క్లాస్ పిల్లల్ని నేను హాస్టల్లో చేర్చానండి. హాస్టల్లో చేరితే 2 రోజుల తర్వాత అక్కడ భారతీయ మేడం అని ఒక మేడం ఉందండి. ఆమె నైట్ పూట 9:30కి వీళ్ళకి చెప్పి నిద్రపోవట్లేదని చెప్పి రఫీ అనే మాస్టర్ని తీసుకొచ్చి నా నైట్ పూట 9:30 సమయంలో మా పెద్ద పిల్లగాడిని గోపమీన కొట్టించి కింద పడేసి పడినట్టు మళ్ళీ కొట్టారండి. కొట్టిన తర్వాత మా చిన్నపిల్లగాడిని కూడా కర్ర తీసుకొని కొట్టించిందామా. కొట్టించిన తర్వాత మేము డైరెక్టర్ని అడిగామండి. ఈసారి పొరపాట్లు జరగవని చెప్పి మాకు హామీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే అదే రఫీ మాస్టర్ మళ్ళీ కొట్టాడు. అది అడిగినందుకు మా పిల్లలు తిరిగి నాకు చెప్తున్నారని చెప్పి మీ పేరెంట్స్ చెబితే మళ్ళీ మేము తన్నేదని చెప్పి అనేక పర్యాయాలు తంతానే ఉన్నారు నా పిల్లల్ని.